అల్లు అర్జున్ నివాసం నుండి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా లైవ్ లో ఉన్నారు. కిరణ్, అల్లు అర్జున్ గొంతు బాగోలేని కారణంగా లీగల్ టీం మాత్రమే విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మరి అల్లు అర్జున్ వెళ్తున్నారా విచారణకి, వెళ్ళట్లేదా, ఏం జరగబోతోంది? ధనలక్ష్మి, ఇటు పోలీసుల నోటీస్ కి నేరుగా వెళ్లి రిప్లై ఇచ్చేందుకే అల్లు అర్జున్ సిద్ధమవుతున్నట్టుగా మనకే తెలిసింది. కొంత లీగల్ టీంతోనే ఆయన పంపించే అవకాశం ఉన్నట్టుగా ఒక సర్క్యులేట్ జరిగింది, కానీ నేరుగా ఆయననే విచారణకి హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఇంటి వద్ద చూసుకుంటూ కూడా ఆయన వెళ్లేందుకు కారును కూడా సిద్ధం చేశారు. అందుకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కూడా రెడీ అవుతున్నారు. ఇక వీటితో పాటు ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ నేరుగా రంగంలోకి దిగారు. ఆయన ఇంటి వద్దకు వచ్చారు. పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఆయన నేరుగా చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు. కాబట్టి ఆయన చిక్కడపల్లి పోలీసుల నోటీస్ కి నేరుగా హాజరయ్యి రిప్లై ఇచ్చేందుకు మాత్రమే వెళ్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంత ఉదయం నుంచి కూడా సంగీతం కొనసాగింది. కొంత డైలమాలో వెళ్తారా లేదా అని కూడా కొంత జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆయన నేరుగా విచారణకు హాజరయ్యేందుకే సిద్ధం అవుతున్నట్టు తెలుసు. ఎందుకంటే నిన్న ఆయన నోటీసులు అందుకున్న తర్వాత లీగల్ టీమ్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చాలా సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. లీగల్ టీం సంబంధించి కూడా కొంత వివరాలను ఆయనకు అందించారు. కాబట్టి ఎందుకంటే మొదటి నుంచి ఆయన మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత కూడా లీగల్ టీమ్ ఒపీనియన్ తో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నిన్న మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో లీగల్ టీమ్ తో మాట్లాడారు. అంతే నేరుగా మీరు వెళ్లి సంబంధించి వారి విచారణ ఎదుర్కొనాలంటూ కూడా లీగల్ టీం సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన మరికొన్ని నిమిషాలలో, సుమారుగా 11:30 అక్కడికి చేరుకునేలాగా ఆయన సిద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. వ్యక్తిగత సిబ్బంది కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి క్షణమైన ఇంటి వద్ద నుంచి కూడా చిక్కడపల్లి పిఎస్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 11:30 చిక్కడపల్లి పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటే నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఆ టైం లోపు ఆయన అక్కడికి చేరుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా పోలీసులు భారీగా మోహరించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఎవరైనా అభిమానులు వచ్చి ఇక్కడ కొంత ఆయనకి అభివాదం చేసడం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇంటి వద్దకి ఓయూజేసీ నాయకులు వచ్చి కొంత హడావుడి చేసి ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంటూ నేరుగా ఆయన విచారణకు పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని నిమిషాలలో ఆయన ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన వెళ్తారా లేదని కూడా కొంత సందిగ్ధం కొనసాగిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కారులను ఏర్పాటు చేయడం, టాస్క్ ఫోర్స్ డీసీపీ నేరుగా రంగంలోకి దిగి ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. ఆయన ఖచ్చితంగా వెళ్తారు. ఆయనకు సంబంధించి కూడా మేము భద్రత ఇస్తాము, రూట్ మ్యాప్ క్లియర్ చేసేందుకు వచ్చాము, ఆయన్ని కొంత ప్రొటెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో కూడా చిక్కడపల్లి పిఎస్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎంతసేపట్లో, 10 నిమిషాల్లో బయలుదేరతారా, పావుగంటలో బయలుదేరతారా, ఎగ్జాక్ట్ గా టైం అనేది మనకు తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే వాహనాలు సిద్ధం చేశారు. ఆ వాహనాలకు సంబంధించి కూడా వ్యక్తిగత సిబ్బంది రెడీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ లో మాట్లాడిన వివరాలు కావచ్చు, అలాగే ఆ తర్వాత పోలీసులు విడుదల చేసిన వీడియోస్ కావచ్చు, వారు చెప్పిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంట్రడిక్ట్ అవుతున్న నేపథ్యంలో అసలు మరి ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే టైంలో అల్లు అర్జున్ ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు లీగల్ టీంతో ఎలాంటి సలహాలు తీసుకున్నారనుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా అల్లు అర్జున్ మీడియా ముందుకు చెప్పిన వర్షన్ వేరే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు ఆ వీడియోకి సంబంధించి కూడా పిన్ టు పిన్ ఆ రోజు డిసెంబర్ 4వ తేదీ 9:30 నుంచి 11:40 వరకు ఏం జరిగింది ఏంటంటే కూడా ఒక 15 నిమిషాల సమయం ఉన్న ఒక వీడియోని రిలీజ్ చేశారు. అక్కడ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే ఆయన ఘటన జరిగిన సంబంధించి 24 గంటల తర్వాత తెలిసిందంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం, ఆ తర్వాత అక్కడ పోలీసులు వీళ్ళు చేసిన సంబంధించి కూడా చాలా భిన్నంగా ఉన్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి పూర్తి ఈ రోజు విచారణకు సంబంధించి కూడా ఇటీవల హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన ఏదైతే ఉంటుందో సంబంధించి ఆ వీడియో ఆధారంగానే కూడా మొత్తం విచారణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించి ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో అల్లు అర్జున్ బయటికి వచ్చారు, తన వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడుతున్నారు. మరి కొన్ని నిమిషాల్లో కూడా వెహికల్ ఎక్కేందుకు ప్రయత్నం చేస్తూ చూసుకోవచ్చు. మన రైట్ సైడ్ లో ఆయన వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడుతున్నారు. అందుకే బయటికి వచ్చారు. బయటకు వచ్చి కూడా వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడుతూ కొంత వారితో డిస్కస్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన
వెళ్లేందుకే సిద్ధం అవుతున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తండ్రి కూడా పక్కన ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఆ విజువల్ చూసుకోవచ్చు, కారు ఎక్కుతున్నారు, చూసుకోవచ్చు, మీడియాకి అభివాదం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన చూసుకోవచ్చు, అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. కారు కూడా తన భార్యతో కూడా ఆలింగనం చేసుకున్నారు. ఎప్పుడైతే విచారణ సందర్భంలో జరిగిన ఘటన ఏదైతుందో సేమ్ అదే ఘటన కూడా పునరావృతం చెప్పుకోవాల్సింది. తండ్రితో మాట్లాడుతున్నారు, తన భార్యతో అభివాదం చేస్తున్నారు. చూసుకోవచ్చు, అల్లు అరవింద్ తో పాటు భార్య కూడా పక్కనే ఉన్నది. ఆమె కూడా కూతురు అల్లు అర్జున్ కూతురు కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం భార్యకి అభివాదం చేస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో పాటు ఆ కూతురు కూడా అక్కడ మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. కారు కూడా ఆయన వెక్కారు. అక్కడి నుంచి కూడా మరికొన్ని నిమిషాల్లో బయలుదేరబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే నిన్న లీగల్ టీం సంబంధించి కూడా చాలా వివరాలను ఆయన తీసుకున్నారు. విచారణ ఎదుర్కొంటుంది కాబట్టి పోలీసులు అనేక క్వశ్చన్లు సంధిస్తారు కాబట్టి, ముఖ్యంగా ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ఆధారంగానే కూడా ఈరోజు విచారణ ఉండబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించి కూడా పోలీసులు ఒక క్వశ్చన్ రెడీ చేసుకున్నారు. మీకు ఆ రోజు సంబంధించి మీకు థియేటర్ సంబంధించిన సమాచారం ఉందా, పర్మిషన్ లేదని ఏంటనితో పాటు మీరు ప్రెస్ మీట్ లో ఒక రకంగా మాట్లాడకని మీరు అక్కడ థియేటర్కి వచ్చే ముందు చాలా క్రౌడ్ గా ఉన్నారు, చాలా దూరం నుంచి అభివాదం చేసుకుంటూ ఒక ర్యాలీగా థియేటర్ వద్దకు వచ్చారు. అక్కడ బౌన్సర్లతో కావచ్చు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఒక అనుకురాని ఘటన జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు తీవ్ర ఇబ్బందుల గాయాలపై హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు చెప్పారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఘటనకు సంబంధించి వివరాలను స్థానిక పోలీసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఉంది కాబట్టి ఆ వీడియో ఆధారంగానే ఈ రోజు అల్లు అర్జున్ విచారణ జరిగే అవకాశం. ఇంటి వద్ద నుంచి కూడా ఆయన చిక్కడపల్లి పిఎస్ కి పోలీసుల ఎస్కార్ట్ లో కూడా బయలుదేరినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నేరుగా ఆయన పోలీసుల విచారణకు వెళ్లే ముందు కూడా తండ్రి తన భార్య సంబంధించి కూడా ఆలింగనం చేసుకుంటూ ధైర్యంగా ఉండే చెప్పే ప్రయత్నం చేస్తూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. అల్లు అర్జున్ పోలీసుల విచారణకి బయలుదేరిన విజువల్స్ మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా విచారణకి వెళ్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం ఆయన నివాసం నుండి బయలుదేరిన విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ లో పోలీసుల విచారణకి అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటన జరిగి మహిళ మృతి చెందిన ఆ రోజు జరిగిన ఆ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అల్లు అర్జున్ దగ్గర నుండి స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రికార్డ్ చేసుకునే మొత్తం కూడా వీడియో రికార్డింగ్ కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక లీగల్ టీమ్ తో ఇప్పటికే అల్లు అర్జున్ మాట్లాడటం కూడా జరిగింది. తన లీగల్ టీంతో అసలు ఏ విధమైన క్వశ్చన్స్ అడగబోతున్నారో వాటన్నింటికి సంబంధించి సుదీర్ఘంగా ఒక 2 గంటల పాటు వారితో చర్చించి వారి ఒపీనియన్స్ తీసుకొని బయలుదేరడం జరిగింది. సో మరి కాసేపట్లో విచారణకి హాజరు కానున్నారు. ఈ రోజు 11 గంటలకు అల్లు అర్జున్ విచారణకి హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బయలుదేరడం మనం చూసాము. సో బన్నీతో పోలీసులు మాట్లాడబోతున్నారు. ఆ రోజు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మొత్తం ప్రశ్నలు కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో వాటన్నింటిపై అల్లు అర్జున్ దగ్గర నుండి సమాధానాలు రాబట్టబోతున్నారు చిక్కడపల్లి పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో, విచారణకు హాజరయ్యే నేపథ్యంలో అతని ఫ్యాన్స్ అక్కడ భారీగా చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొత్తం భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక పోలీసులు కూడా ఒక టీమ్ గా ఫామ్ అయి అల్లు అర్జున్ ని విచారించేందుకు సిద్ధమయ్యారు. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది జరిగిన తర్వాత అతన్ని క్వశ్చన్స్ కూడా వేయబోతున్నారు. ఆ రోజు ర్యాలీగా ఎందుకు రావటం జరిగింది, అలాగే వచ్చిన తర్వాత ఏం జరిగింది, లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా బయట జరిగిన విషయాలకు సంబంధించి అతనికి వివరించిన తర్వాత అతను బయటకు ఎందుకు వెళ్ళలేదు థియేటర్లో నుండి, ఆ విషయాలన్నింటికీ సంబంధించి కూడా పోలీసులు అల్లు అర్జున్తో
ప్రశ్నలు సంధించబోతున్నారు. వాటన్నింటికి అల్లు అర్జున్ దగ్గర నుండి వివరాలు కూడా రాబట్టబోతున్నారు. సో కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన నివాసం నుండి బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణని ఎదుర్కోబోతున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఇంటరిం బెయిల్ మీద ఉన్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకి సహకరించాలంటూ కూడా కాపీస్ లో మనం స్పష్టంగా చూసాం. ఈ నేపథ్యంలో నోటీసెస్ లో కూడా అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాలంటూ మెన్షన్ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ తన నివాసం నుండి బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోనే చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.